దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ముఖ్యంగా ఇప్పుడు సింహరాశి వారికి 2025 సంవత్సరం మొత్తం పొడుగున ఇప్పుడు మనం ఉగాది రోజు ఎట్లా చూస్తామో ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం కాబట్టి మనం కూడా ఇప్పుడు చాలామంది మెజారిటీగా కూడా ఈ ఆంగ్ల సంవత్సరాన్ని కూడా ఫాలో అవుతారు. కాబట్టి మనం లెటర్స్ అనలైజ్ ద ఆంగ్ల సంవత్సరంలో కూడా మనకు జిస్ట్ ఎలా ఉంటుందో అలా చూద్దాం. సింహరాశి వారికి ఓవరాల్గా ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా గ్రహాలు వచ్చేసి రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వీళ్ళకు? ముఖ్యంగా చాలా వరకు సీఈఓస్కు, మేనేజర్స్కు, పెద్ద పెద్ద టాప్ పొజిషన్స్లో ఎవరైతే ఉన్నారో దే విల్ అచీవ్, చాలా వరకు అచీవ్ చేయగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి పదవులు వస్తాయి, గుర్తింపు వస్తుంది. అండ్ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. సో ముఖ్యంగా ఈ విధంగా ఉంటుంది. తర్వాత కుజుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి రక్షణ విభాగం కానీ, పోలీస్ శాఖ వారు కానీ, మిలిటరీ వాళ్ళకి కానీ చాలా వరకు ఓవరాల్గా బాగుంటుంది, గుర్తింపు వస్తుంది, ప్రమోషన్స్ ఉంటాయి అండ్ యు ఆర్ ఓవరాల్గా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే చాలామంది ఎవరైతే కోపంగా చాలా ఉంటారో సింహరాశి వాళ్ళకి కోపంగా ఉంటారు, వాళ్ళు రాశిపరంగా కూడా. అండ్ కోపంగా ఉన్న వాళ్ళు కూడా ఒక రెగ్యులారిటీ వస్తుంది, అంటే ఒక రేషనాలిటీ వచ్చేస్తుంది. నిజంగా కోపం అన్నది మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, కోపంను అగ్నితోని పోలుస్తారు, అందుకే కోపాగ్ని అంటారు. కోపాన్ని ఎప్పుడు మనము నిజంగా అది ఏం చేస్తుందంటే మీరు కోపాన్ని మీ లోపల పెట్టుకుంటే మిమ్మల్ని దహించి వేస్తుంది. ఆ కోపాన్ని మీరు థర్డ్ పార్టీ మీద పెట్టారనుకోండి, ఆపోజిట్ పార్టీ మీద, అది వాళ్ళని దహించేస్తుంది, దాని రిపర్కషన్స్ కూడా మీకే వస్తాయి. కాబట్టి అల్టిమేట్లీ కోపం అన్నది ఏ విధ యాంగిల్లో చూసినా నష్టమే చేస్తుంది. అది ముఖ్యంగా సింహరాశి వారికి ఆ ఆలోచన, కోపం ఎప్పుడు తగ్గుతుంది తెలుసా అండి? ప్రతిదానికి అండర్స్టాండింగే. నిజంగా ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశాడు, వాడి నేచర్ అది అని మనం అర్థం చేసుకోవడం వల్ల మన కోపం అంత రాదు. వాడు నా ముందు తప్పు చేస్తాడా, వాడు ఎంత అని అనుకున్నాం అనుకో, మనం ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. సో ఇక్కడ కోపాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్క ఉంది, అది మురుగుతూ ఉంటుంది, సో అది దాని నేచర్ అది. సో అట్లాగా ఒక మనుషుల్లో కూడా చాలా రకరకాల కుక్క నేచరు, పిల్లి నేచర్, అన్ని నక్క నేచర్, అన్ని నేచర్ మనుషులు ఉంటారు, అన్ని జంతువుల నేచర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలంటే మనిషి నేచర్ తెలిసిపోతుంది. పాము నేచరు, నక్క నేచరు, ముంగీస నేచరు, ఇవన్నీ నేచర్స్ ఉంటే ప్రతి మనిషిలో ఉంటే మీరు గమనించండి. వాళ్ళు తినే విధానంలో కానీ వాళ్ళు ఒరుగు అని అంటారు, దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అట్లా కోపం ప్రతి ఒక్కడు తెచ్చుకున్నాడు అనుకోండి, వాడు కుక్కలాగా అరుస్తున్నాడు అనుకోండి, వాడి నేచర్ అది కదా అని మనం అర్థం చేసుకుని అది ఆ రేషనాలిటీ అనేది పెరుగుతుంది. వండర్ఫుల్ థింగ్ అండి ఇప్పుడు సింహరాశి వారికి. అండ్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి అదొక మంచి అడ్వాంటేజ్. మీరు నిజంగా ఒక ₹1 కోటి సంపాదించిన దానికంటే ఎక్కువ ఈ విధంగా మీరు ఒక ఉన్నతంగా ఎదిగారనుకోండి, దట్ విల్ గివ్ యూ మోర్ హ్యాపీనెస్. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ₹1 కోటి వర్సెస్ మీరు నిజంగా ప్రతి సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటూ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ, స్పౌస్, చిల్డ్రన్, ఈవెన్ నైబర్స్ అండ్ యువర్ అసోసియేట్స్ నుండి అందరూ అర్థం చేసుకున్నాం అనుకోండి, మీ అంత హ్యాపీ ఫెలో ఇంకా ఉండరు. మీరు ₹1 కోటి సంపాదించి పొరుగు వాళ్ళతో ప్రాబ్లం, ఇంటి వాళ్ళతో ప్రాబ్లం, స్పౌస్తో ప్రాబ్లం ఉందనుకోండి, దేని లాభం వస్తుంది? ఏం రాదు. ఈ రేషనాలిటీ అనేది సింహరాశి వారికి చాలా వరకు కుజుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్, అది ఇల్లు కూడా కొనుక్కునే అవకాశం ఉంది. అండ్ ఇక ఫైనాన్స్ పరంగా కూడా కొడుకు కావాల్సిన కొడుకు పుడతారు. ఈ రాశి వాళ్ళు పెళ్ళి కావాలంటే ఈ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది. అండ్ ఇప్పుడు కరెక్ట్గా అనుకూలమైన సమయమే చెప్పాలి. అండ్ టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాక్శుద్ధి పెరుగుతుంది, సమయస్ఫూర్తి పెరుగుతుంది. సో ఈ విధంగా అన్ని విధాలు ఓవరాల్గా బాగుంటుందనే చెప్పాలి. ఇకపోతే స్వల్పంగా దోషం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, భయపడాల్సింది లేదు. నిండు చంద్రుల్లో కూడా ఏదో మచ్చ ఉన్నట్టు ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత దోషం ఉంటుంది. ఆ దోషాన్ని మనము అధిగమించుకోవాలి. ఎట్లా చేయాలంటే ఇప్పుడు చూడండి, ఒక చిన్న గ్లాస్లో ఏదో ఒక ఉప్పు, ఏదో ఒక చేదు పడింది అంటే, చిన్న గ్లాసులో చేదు పడితే అది తెలిసిపోతుంది. మనం 1 స్పూన్ తీసుకొని తాగిన, అదే ఒక బిందెలు పడ్డది అనుకోండి, డైల్యూట్ అవుతుంది. ఇంకా ఒక పెద్ద డ్రమ్లో పడ్డది అనుకోండి, అస్సలు కనబడదు. సో అలాగా ఇక్కడ ఏంటంటే ఈ సమస్యను, ఈ పరిష్కారం ఎట్లా చేసుకోవాలంటే ఎంతనైనా ఉండని, ఎలాగనైనా ఉండని, మనం తీసుకునే రెమెడీస్ బట్టి ఈ ప్రాబ్లమ్స్ను చిన్నదిగా చేసుకునే ప్రయత్నం చేయాలి. చిన్న ఒక గీత ఉంది, అది లైన్, మచ్చ,
ఓ పెద్ద గీస్తే చిన్న గీత ఎట్లా అవుతుందో సమస్యని ఏ విధంగా మనము చిన్నగా చేసుకోవచ్చు, ఎలా ఓవర్కమ్ కావచ్చు అన్నది ఇక్కడ జ్యోతిషం చాలా క్లియర్గా చెప్తుందండి. నువ్వు ఉన్నాయి మూడు రెమెడీసే. ఒక రత్నం పెట్టుకొని ఒక చిన్న దానం చేసే వరకు ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది, ఆలోచన విధానం వచ్చేస్తుంది సైకలాజికల్గా. సో అది విచ్ హెస్ ప్రూవ్ అయిన ఇన్ మెనీ కేసెస్. నేను నా కోసం చెప్పట్లేదు. సో అది ప్రూవ్ అయింది జాగ్రత్తలు తీసుకునే విషయంలో. ఇకపోతే ఇక్కడ ఏంటంటే ఆరోగ్య విషయంలో డైజెషన్ ప్రాబ్లం కానీ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ ఎదుర్కొంటారు. అండ్ స్పౌస్తోని కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫ్రెండ్స్తోని ఈవెన్ అక్క చెల్లెళ్ళతోని కూడా కొద్దిగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే దూర ప్రయాణాలు చేసేదానికి కూడా అవకాశం ఉంది, కానీ ఇప్పుడు మానుకుంటే బాగుంటుంది. ధన విషయంలో చాలా వరకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి. దాన్ని ఆలోచించి మీరు ఖర్చులు పెట్టండి. ఖర్చులు మాత్రం క్యాలిక్యులేటెడ్గా పెట్టండి. ఇష్టం వచ్చినట్టు పెట్టకండి, 1-2 సార్లు ఆలోచించి పెట్టండి. అండ్ ఈ విధంగా ఉన్నాయి. తర్వాత అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 3, 9, 10, 12, 14 అనుకూలమైన తేదీలు. అనుకూలించిన తేదీలు ఏంటంటే 4, 8, 6, 13, 16, 17 ఈ తేదీలు సూటబుల్ కావు. ఈ తేదీలను మీరు నోట్ చేసుకోండి, ఈ ప్రణాళిక చేసుకోండి. ఇక రత్నాల వరకు ఇక్కడ స్టార్ రూబీ, కనకపుష్పరామం ఈ 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే సైంటిఫిక్ సపోర్ట్ కూడా ఉంది ఇక్కడ. శాస్త్రమే కాకుండా కలర్ ఆఫ్ కాస్మిలస్ కాన్స్టెంట్గా మన బాడీలో పడుతూ ఉంటే కంటిన్యూగా హిడెన్ క్రియేటివిటీ అనేది వస్తుంది, ఆలోచన విధానం మారుతుంది. అది ప్రూవ్ అయిన విషయం. అది ఎప్పుడు జాతిరత్నాలు అయినప్పుడు. జాతిరత్నం అనగానే సరిపోదు, మళ్ళీ ఒక ప్రభావితమైన రత్నం. సో ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది రత్నాల్లో. కాబట్టి మీరు భయపడాల్సింది ఏం లేదు. దెర్ ఇస్ ఎ ప్రొఫెషనలిజం ఈజ్ దేర్, దెర్ ఇస్ కమిట్మెంట్స్ ఆర్ దేర్. ఎనీవే ది డైమండ్స్ ఆల్వేస్ ఓపెన్ ద సబ్జెక్ట్ అండి. మేము ఇట్లా ఓపెన్ చేసి మేము చాలా వరకు నిజంగా ఇట్లా సబ్జెక్ట్ చెప్పడం వల్ల కూడా ఇప్పుడు మమ్మల్ని చూసి అనుకరించే వాళ్ళు చాలామంది అయిపోయారు. సో ఏదేమైనా ఎవరు జెన్యూన్ ఎవరు కాదన్నది అదే మీరే బెటర్ జడ్జ్ అవుతారు. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే. అదే బేగంపేట, కుక్కట్పల్లి ఉంటాయి. కాకపోతే బ్రాంచ్ ఆఫీసెస్ మాదాపూర్లో మాత్రం హెడ్ ఆఫీసు, హాలిడే ఏమి ఉండదు. ఎనీ టైం మీరు ఫోన్ చేసి రావచ్చు. సో దట్ ఈస్ హౌ దివ్య డైమండ్స్ ఈస్ గివింగ్ సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ జెమ్ స్టోన్ సెల్లింగ్ అండ్ సర్టిఫికేషన్ అండ్ ఈవెన్ జెమాలజీ ఇన్స్టిట్యూట్ కూడా ఇప్పుడు నౌ వీఆర్. ఇంతకుముందు మాకు ఇన్స్టిట్యూట్ ఉంది, కొన్నాళ్ళు బ్రేక్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కూడా మేము జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ కూడా వీఆర్ షార్ట్లీ స్టార్టింగ్ ద జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ అండి.